దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రత్యేకమైనటువంటి సభలలో రెండవ రోజు మనమందరము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన మధ్యకు దేవుని సేవకులు రెవరెండ్ డాక్టర్ పి టాటా విక్టరయ్య గారు మన మధ్యకు రావడం జరిగింది. మరి వారు రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్కి నాయకులుగా నడిపిస్తూ, అలాగే తూర్పుగోదావరి జిల్లా ఫెలోషిప్కి మరి ట్రెజరర్గా ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతను మరి చాలా సమర్థవంతంగా మరి చేస్తూ మరి అనేక చోట్ల పరిచయం చేస్తున్నటువంటి సేవకులు, మరి నన్ను చాలా ప్రేమించేటువంటి దేవుని యొక్క సేవకులు. మరి ఎవరితో ఎలా ఉన్నా నన్నైతే తమ్ము అని ప్రేమగా ఎప్పుడు కూడా నన్ను సంబోధిస్తూ మరి అత్యంత ప్రియమైనటువంటి మరి దేవుని సేవకులుగా మరి ఆయనను నేను కలిగి ఉండటం చాలా సంతోషంగా మరి నేను భావిస్తూ, మరి మన యొక్క మందిరం ఓపెన్ చేసినప్పుడు పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో మరి వారు వచ్చి పెద్ద కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా సింపుల్గా నడిపించినటువంటి సేవకులు. అప్పటి నుండి వెయిట్ చేస్తున్నా ఎప్పుడు మరి వాక్యానికి పిలుద్దామా అని. మరి ఈ యొక్క అవకాశం మరి ఇచ్చినందుకు దేవునికి వందన తెలియజేస్తూ, మరి సమయంలో మరి పూర్తి సమయాన్ని దేవుని సేవకులకు అందిస్తున్నాను. వారు వచ్చి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? చాలా కాలమైంది కదా, చాలా సంతోషం. ఇది మీ మధ్యకు నేను రావడానికి ప్రభు చూపిన కృపగా రెండవసారి మీ మధ్యకు నేను రావడం జరిగింది. దైవజనులు, ఆత్మీయ సోదరులు జాన్ ఇజ్రాయెల్ గారు గొప్ప పరిచర్య కేవలం ఈ ఊరికే కాకుండా దేశమంతా ప్రపంచమంతా గొప్ప అద్భుతంగా పరిచయం చేసే తత్వం దైవజనుడికి దేవుడు అనుగ్రహించారు. అంత మాత్రమే కాదు, ఆయనలో నేను గమనించింది చాలా ఇంటిగ్రిటీ, యథార్థత, పరిశుద్ధత, దేవుని సేవకు ప్రాధాన్యత ఇచ్చే తత్వం ఆయనలో ఉంది. నిజంగా బాధ్యతలు కలిగిన వారే అన్నట్లకి వారు సమాధానకారకులుగా ఉంటారు. పని చెలగాలి, పని చేయాలి అనే తత్వం ఎవరిలైతే ఉంటుందో వారే అన్నిటికీ రెస్పాండ్ అవుతారు, సమాధానం పరుచుతారు, అనేక కార్యక్రమాలు చేయడానికి సహకారంగా ఉంటారు. వారు పరిచర్య గురించి చెప్పాలన్నా, వారి యొక్క అంతర్జాతీయ ప్రయాణాల గురించి సాగు గురించి చెప్పాలన్నా చాలా సమయం ఉంటుంది. కనుక ఈ రాత్రి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాస్టరమ్మ గారికి, పిల్లలకు నా ఆశీర్వాదాలు, మీ అందరికీ నా యొక్క దీవెనలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నా యేసుకే కలుగునుగాక. ఈ రాత్రి రెండవ రోజు దైవ సన్నిధిలో మీరందరూ కనిపెట్టారు, ప్రార్థించారు. నిన్నటి వరకు మొన్నటి వరకు వాతావరణం వేరు, ఈరోజు వాతావరణం వేరు. ఏది ఏమైనప్పటికీ ప్రభు అన్యాయస్తుడు కాదు. ఆయన తన కృప కొరకు కనిపెట్టుకునే వారికి ఆయన సమీపముగా ఉన్న దేవుడు. నేనున్నాను అని చెప్పే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం మనసారా విందాం. లోక సంబంధమైనవి, లోక సంబంధమైన ఆలోచనలు పక్కన పెట్టి దేవుని దగ్గర ఉన్నామనే విషయాన్ని మీరు గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. మీరెవరు భయంగా ఉండక్కర్లేదు, మీరెవరు దిగులుగా ఉండక్కర్లేదు.
సీరియస్గా కూడా ఉండవలసిన పని లేదు. దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటే చాలు. లూదియా వాక్యం విందు కనుక దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. మీరు ఇందులో పోసుకుంటే ఇక్కడ పని చేస్తుంది. ఇక్కడ పని చేయాలనంటే ఇందులో పోసుకోవాలి. నేను అక్కడికి వెళ్ళిన ఒక మాట చెప్తాను. ఏమిటంటే చూడండి, నీళ్ళు మనకు కావాలి. ఇది వాటర్ బాటిల్. తెలుగులో దీన్ని చెప్తే పైన మూత ఉంది, కింద తెలుగు మీడియం పిల్లలు చెప్పండి, మట్టు అంటారు దీన్ని. ఇది మట్టు, ఇది మూత. అంతే కదమ్మా? ఇలా కూర్చునే దానిని మట్టు అంటారు, పైన మూత. కుళాయి నీళ్ళు వస్తున్నాయి. ఇంత క్రితం గోదావరిలో నీళ్ళు తెచ్చుకునే వాళ్ళం, అయ్యే తాగేవాళ్ళం, అయ్యే చేసుకున్నాం. ఇప్పుడు ఇంటింటికి పైపులు వచ్చేసాయి. ఎక్కడ పడితే అక్కడ వాటర్ కావాల్సినంత ఉంది. నీళ్ళు కావాల్సిన వాళ్ళు పైప్ దగ్గరికి వెళ్ళి ఇలాగా వాటర్ బాటిల్ పెట్టినట్టుగా పెడితే నీళ్ళు పడతాయా? నీళ్ళు వస్తాయా? మాట్లాడాలా? ఎందుకని? దీనికి పైన ఉందా, కింద మూత ఉందా? మూత ఎక్కడుంది? ఎలాగుంది? రైట్. మీరందరూ బాగా గమనిస్తున్నారు కదా. ఇప్పుడు పైప్ దగ్గరికి వెళ్ళి నేను ఇలా పట్టేస్తే నీళ్ళు పడతాయా? ఎందుకని? మూత. అబ్బో, బాగా తెలుగుగా ఉన్నారు మీరు. స్పందన గ్రూపులు, డ్వాక్రా గ్రూపులు అన్నీ మీవే అనుకుంటా. అంత ఖచ్చితంగా చెప్తున్నారు. వెరీ నైస్, వెరీ నైస్. దేవుడు అంతటా ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, అందరితోనూ ఉన్నాడు. కానీ ఎందరూ అంగీకరిస్తారో వారే దేవుని కుమారులయ్యే అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు. వినని వారందరూ కుమారులు కాలేరు, విన్నవారు మాత్రమే. ఈ రాత్రి దేవుడు మనలందరినీ తన వాక్యంతో ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం గట్టిగా చదువుతారు ఎవరైనా? ఒక్కలు. ఫస్ట్ చైర్లో కూర్చున్న అమ్మాయి చదువుతుంది, జాగ్రత్త విందాం. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడును జయమునందడు. అందరు నాయకు చూడండి. నీకు మీరు రాత్రి 3 మాటలు చెప్తాను. అది 30 నిమిషాలు కావచ్చు, 3 గంటలు కావచ్చు, తెల్లవారుజాము 3 అయ్యేంత వరకు కూడా కావచ్చు. పాస్టర్ గారు ఏమన్నారు, మీరు ముగిస్తేనే ఇంటికి వెళ్తారు, మా వాళ్ళు మధ్యలో ఎప్పుడు తొందరపడే వెళ్ళరు అని చెప్పాడు ఆయన కదా. మీకు టైమ్స్ కూడా బాగున్నాయి. 8కి రావడం, మాదైతే 8కి అసలు సగం ప్రసంగం అయిపోద్ది. మా చర్చిని మీకన్నా పల్లెటూరే మాది, కానీ ఆ ట్యూన్ దట్ నేను అలాగా ట్యూన్ చేశాను. అయితే అఫ్కోర్స్ ప్రసంగికుడికే పూర్తి అధికారం ఇస్తాం, ఎంతసేపు మాట్లాడితే. తమ్ముడు నాకు కూడా అలాగే ఇచ్చాడు. నేను ఎంత టైం తీసుకుంటారు, నా ఇష్టం. మీరు వచ్చారు కనుక దేవుని స్తోత్రం. భయపడిపోయారు చూసారా? ఇందాక చెప్పినట్టుగా అల్లి చెప్తలేదు ఇప్పుడు. రైట్, మంచిది. పురుషులందరూ, స్త్రీలు చాలా పనులకి వెళ్ళి వస్తారు. ఈ రాత్రి మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టేది కాకుండా ఆశీర్వాదంతో ఒక మాట పలికితే బెట్. నేను మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. 3 మాటలు నేర్పిస్తాను. ఒక మాట నేను చెప్తాను, మీరు చెప్పండి. తర్వాత మనం అందరూ కలిపి చెప్తాం, తర్వాత మీరే చెప్పాలి. రైట్? రెడీ? 1 2 నాయకు చూడాలి అందరూ. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ఇప్పుడు మీరు చెప్పండి అందరూ కలిపి. ఆయన వారిని కాపాడును. ఈ రోజున ఈ వాక్యం నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ మాట చెప్పింది ఎవరు? ఏ సందర్భాన్ని బట్టి ఈ మాట మనకు వచ్చింది? మీలో ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పారో? భయపడకండి. అన్న, వెరీ నైస్. అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అనుమానం? అన్న కాదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేనికో దానికి ఎత్తండి అమ్మా తల్లి. రైట్.
అన్న అన్న మాట యవనస్తురాలు ఒక అమ్మాయి, పురుషుల్లో ఆయన చెప్తారు, గట్టిగా చప్పట్లు కొట్టండి. వాళ్ళే అన్న మాత్రమే ఆ మాట పలికింది. ఎలా పలికింది, ఎందుకు పలికింది అని ఆలోచన చేస్తే, ఈ రాత్రి ఈ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలో ఒక సత్యాన్ని నువ్వు గ్రహించి దాన్ని అనుసరించి నడిచిన ఎడల జీవితంలో నువ్వు పొందలేనిది ఏదైనా ఉన్నట్లయితే, నువ్వు పొందకుండా దుఃఖపడుతున్న సందర్భం ఏదైనా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో అన్న తన జీవితంలో ఒక ఆశీర్వాదం లేనిదిగా ఉంది. అదే పిల్లలు లేని తత్వం. పిల్లలు లేని వారిని ఈ లోకంలో చిన్నచూపు చూస్తారు, శుభకార్యాలకు రానివ్వరు. సంతోషకరమైన కార్యక్రమాల్లో, లేకపోతే ఏదైనా పెళ్లి పేరెంటాల్లో, అక్షంతలు అలాంటి వేసే కార్యక్రమాల్లో హైందవ సమాజం చిన్నచూపు చూస్తుంది. అక్కడి నుంచి వచ్చిన మనం, క్రైస్తవులైన మనం కూడా అటువంటి చిన్నచూపు చూసే తత్వాలతోనే మనం ఉండిపోతున్నాం. విధవరాలనైనా ముందు పెట్టుకుంటాము, కానీ గుడ్రాలనే పిలబడుతున్న స్త్రీని మనం ముందు పెట్టుకోం. ప్రియులారా, అటువంటి సందర్భంలో అన్న చాలా లోకంలో చాలా మాటలు వింటూ ఉంది. తన మీద నిందలు ఉన్నాయి, తన మీద దూషణలు ఉన్నాయి, తనకు అవమానాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా పిల్లలు లేనిదా నువ్వు పక్కనుండు అని అంటున్నారు. చాలా గుండె పగిలిపోతుంది. ఈ రోజున చాలా సందర్భాల్లో మనము లోకాన్ని చూస్తున్నప్పుడు లోకం అదే రీతిగా మాట్లాడుతూ ఉంది. ఈ రోజున దేవుని సంగమ మనము ఉన్నాము అంటే దేవుని యొక్క కృపను వేడుకోవడానికి వచ్చిన వాళ్ళంగా ఉన్నాం. అయితే మన జీవితంలో ఇటువంటి అనుభవాలు ఉండొచ్చు, ఏదైనా ఆశీర్వాదం పొందకుండా దిగులు పడుతూ ఉండొచ్చు. ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడి మన అడ్డంకులు, ఆటంకాలు, అవమానాలన్నిటినీ తొలగించి దేవుని కృపకు పాత్రులను మనం చేయబడదుముగాక. హల్లెలూయా. అన్న తన జీవితంలో లోకంలో ఒక ఎత్తుగా ఆమెను దూషించబడుతుంటే, తన తోటి కోడలు పెనిన్న కూడా ఆమెను అనరాని మాటలు అంటున్నప్పుడు ఆమె హృదయము పగిలిపోయింది. చాలా వేదన, చాలా దుఃఖము ఏర్పడింది. ఆ టైంలో ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఎలాగొచ్చిందంటే, మొదటి అధ్యాయము 10వ వచనంలో చూసినప్పుడు అక్కడ మనకు కనబడుతున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు ఏడుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, గమనించండి, ఆమె ఎంత దుఃఖపడిందో చూడండి ఒకసారి. అన్నము లేదనా కాదు, ఆస్తులు లేవనా కాదు, ఇల్లు వాకిలు లేదనా కాదు. ఆమె ఎందుకు దుఃఖపడిందంటే, ఒక సమస్య తనలో ఉంది. ఆ సమస్య ఆమె వల్ల కాదు తీర్చుకోవడానికి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడే ఆ బహుమానం ఇవ్వాలి. దేవుడే ఇస్తేనే అది సంపూర్ణమవుతుంది, పరిపూర్ణమవుతుంది. ఒకానొక సందర్భంలో యాకోబు భార్య అంటే రాహేలుకు పిల్లలు లేనప్పుడు ఆమె తన పెనిమిటితో పోరాడుతుంది. ఆయన పెనిమిటి అనగా తన భర్త బయటికి వెళ్ళి వచ్చిన సందర్భంలో అబ్బాయి అనేకమైన ప్రయత్నాలు చేసింది ఆమె. ఆ కథ అంతకెళ్తే మళ్ళీ అసలైన విషయం మర్చిపోతాం కనుక రాహేలు చరిత్రకు మనం వెళ్ళొద్దు. అక్కడ ఒక సందర్భం మాట్లాడుతున్నాను. 30వ అధ్యాయంలో కనబడుతున్న మొదటి వచనంలో చూడొద్దు. యాకోబు బయటికి వెళ్ళి పనికి వెళ్ళి తను చేసిన పనులన్నీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి, ఏ భర్త అయినా స్త్రీ ఇంటికి రాగానే మంచినీళ్ళు ఇవ్వడమో, కాఫీ ఇవ్వడమో, ఏదో పెట్టి మాట్లాడమో చేయాలి తప్ప, ఇతను రాగానే ఆమె వెళ్ళి, అమేజింగ్ దట్, నేను అనుకుంటున్నాను రాగానే కాలరట్టుకుందేమో. ఒకవేళ వ్యవసాయం పనులు చేసేవాడికి మెడలో రుమాలు ఉంటుంది, రుమాలతో నొక్కేస్తుంది. ఒరేయ్ నువ్వు నాకు పిల్లలు పుట్టించవు అని అడిగిందో, ఒరే అందో ఏమో నాకు తెలీదు. ఈ మధ్యకాలంలో ఆడపిల్లలందరూ భర్తనే ఒరే చందు బొందు రారా ముందు అంటున్నారు. ఏమన్నారు తెలుస్తలేదు కనుక ఈ గౌరవాలు పోయాయి, మర్యాదలు పోయాయి. యారా అంటున్నారు. అయ్యి బాబోయ్, నా పిలుపులు ఇప్పుడు మా చిన్నప్పుడు మేమేం లేదు. మా భార్య పాస్టర్ గారు 1,00,000 రూపాయలు తీసుకొచ్చిన ఒకసారి ఏమండి అన్నాలు తప్ప ఏదైనా మాట్లాడింది అనుకోండి అంటూ ఉంటుంటే నేను. కనుక జాగ్రత్తగా మనం ఉండాలి. ఇక్కడ యాకోబు రాగానే ఒరే అందో, ఏమందో తెలీదు, బాయా అందో ఏముందో తెలియదు, కానీ కాలరట్టుకుని నాకు పిల్లలు పుట్టించవా. అప్పుడు యాకోబుకి చాలా ఒళ్ళు మండి అతను ఏమన్నాడంటే, బుద్ధి లేనిదానా, ఇదిగో కలవరి చేపల్లో ప్రార్థన జరుగుతుంది, అక్కడికి వెళ్ళి ఏడితే పిల్లలు పుడతారే, నువ్వు నన్ను పట్టుకుంటే ఎలాగా? నీకు పిల్లల్ని ఇవ్వకపోవడానికి నేనేమైనా దేవునికి ప్రతిగా ఉన్నానా? అర్థమైందా?
అర్థమైందా? ఇప్పుడు పిల్లల్ని ఎవరు ఇవ్వాలా? హల్లెలూయా. మరి ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. ఆ సందర్భంలో ఇక్కడ హన్న దేవుని దగ్గరికి వచ్చింది. బహు దుఃఖాకాంతురాలే. ఎంత సమస్య ఉందో, ఎంత బాధ ఉందో, ఎంత వేదన ఉందో, ఎంత దిగులు ఉందో, ఎంత అవమానపడిందో అవన్నిటినీ తీర్చుకోవడానికి దేవుని దగ్గరికి వచ్చింది. ఆమె వస్తూ ఆమె 5 నిర్ణయాలు తీసుకుంది. 5 నిర్ణయాలు. ఒకటి ఏమిటంటే, ఫస్ట్ షీ హ్యాడ్ డిక్లేర్ హెర్ పాస్ట్. ఆమె ప్రార్థన చేయడానికి ముందు, దేవుని సన్నిధికి రావడానికి ముందు, ఏడవడానికి ముందు ఆమె నిర్ణయించుకుంది ఉపవాసం. అన్నపానములు మాని 7-8 వచనాలు చూస్తే మనకు అన్నీ అర్థమవుతాయి. ఆమె చేసుకున్న నిర్ణయం ఒకటి 5 విషయాలు. నేను ఉపవాసం ఉంటాను, నేను ఉపవాసం ఉంటాను. రెండవదిగా నేను దేవుడి సన్నిధికి వెళ్తాను. మూడవదిగా నేను దేవుని సన్నిధిలో రోధిస్తాను. నాలుగవదిగా దేవుని సన్నిధిలో నేను సమర్పించుకుంటాను. ఐదవదిగా నేను దేవునికి మొక్కుబడి చేసుకుంటాను. 5 విషయాలు. ఇవి 5 విషయాలు చెప్తే చాలా టైం పడుతుంది. ఆమె నంబర్ 1, ఆమెకు కలిగిన కష్టమును బట్టి ఉపవాస కన్నీటి ప్రార్థనతో దేవుని సన్నిధికి వెళ్ళింది. అక్కడ మొక్కుబడి చేసుకుంది. నువ్వు నాకు మగబిడ్డనిచ్చిన ఎడల నేను అతన్ని నీకు ప్రతిష్ఠిస్తాను. ఆమె ప్రార్థన చేస్తూ ఏముందో తెలుసా? 11వ వచనంలో ఆమె ఏమంటుందో తెలుసా? బహు దుఃఖాకాంతురాలై ఆయన వచ్చి ఏడ్చుచు, సైన్యములకు అధిపతికి యెహోవా, నీ సేవకురాలైన నన్ను మరువక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ సేవకునైన నన్ను మర్చిపోక, నీ సేవకురాలు నన్ను మర్చిపోక, నాకు నా శ్రమను చూడు, నా ఇబ్బంది చూడు, నా కష్టము చూడు, నా అవమానము చూడు. దేవా దేవా, నాకు మగబిడ్డనిచ్చినట్లయితే నేను వాడి మీద తల మీదకు స్కౌరూపత్తి రానివ్వకుండగా నీకు నేను ప్రతిష్ఠిస్తానని మొక్కుబడుకుంది. దేవుని సన్నిధిలో రోధిస్తూ ఏడుస్తుంది, కన్నీటితో ప్రార్థన చేస్తుంది. మనం అనుకుంటాం ఒకసారి ఈ లోకంలో అందరూ ఏమంటారంటే, దేవుని మందిరాలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడని చెప్పుకునే వాళ్ళకి ఉపవాసాలు అవసరమా? ఉపవాసం ఉండాలా అని అంటారు ఉపవాసం చేసే వాళ్ళతోటి వచ్చి. ఈ అమ్మ ఉపవాసం ఉందని ఒప్పుకుంటుంది కానీ మధ్యరేఖాన్ని మానేస్తుంది. ఒక అమ్మ మాకు 100 రోజులు ఉపవాసం ఉంది, నువ్వు ఎక్కడ ఉంటావమ్మా నన్ను? 3 రోజుల తర్వాత ఐకరు ఉండలేకపోతున్నాను. ఎవడనమన్నా నేను 100 రోజులు ఉండగలిగితేనే ఉండు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేనే బలవంతంగా ఉండమని చెప్తున్నావా? లేదు కదా. ఇప్పుడు మరి ఎవరు వచ్చినా షుగర్ అండి అంటున్నారు. షుగరు, బీపీ ఈ 2 మనల్ని ఏం చేస్తున్నాయి? తినేస్తున్నాం శుభ్రంగా. పలావ్ మీద పలావ్, చికెన్ మీద చికెన్ తినేసి ఏం చేస్తున్నామంటే గాలి పొడవలాగా దీన్ని పెంచుతున్నాం. మొన్న ఎవడో అట ఇలా గోక్కుంటున్నాడట, పొట్టను గోకుతున్నాడట. ఏం గోకుతున్నాడు? ఎక్కడికి వెళ్ళిపోయింది పొట్ట చెప్పండి అమ్మా? గోదావరి గొట్ట మీద బిర్యానీ, బ్రిడ్జి కింద బిర్యానీ, ఆ బొంకు దగ్గర బిర్యానీ అన్నీ తినేసి ఇలాగ సాగిపోయి ఇలా గోక్కుంటున్నాడు పొట్ట. ఈ రోజుల్లో చాలామంది తిని ఏమి తిందుమో ఏమి తాగుదామో ఇదే పని. దేవుడు ఏమన్నాడు? మొదట నా రాజ్యమును నీతిని వెదకండి. ప్రియ మీద దేవుని బిడ్డలు, నేను ప్రశ్న వేస్తున్నాను. బాగా తిన్నవాడికి నిద్ర వస్తుందా? తినలేను నిద్ర వస్తుందా? చెప్పండి. మధ్య మధ్యలో ఎగుతూ ఉంటాం. ఎరా ఆకలి వేస్తుంది ఏటో నిద్ర ఎడతలేదు. ఈ మాటలు ఉన్నాయి లేదా? మాట్లాడండి. ఎరా ఇటు కడుపు నిండా తినలేదా? అందుకని కడుపు నిండా కంటి నిండా నిద్ర రాలేదు. ఇటువంటివన్నీ కూడా పూర్వీకులు అనుభవించారు. కనుకనే దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు ఉపవాసంతో వస్తే కాస్త నిద్రపోకుండా వాక్యం వింటారని. ఈ మధ్యకాలంలో లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటంటే ఉప్మా చేసుకుని తినేసి వచ్చేస్తున్నారు. ఆ ఉప్మాలో అంత జీడిపప్పు వేసేసుకుంటున్నారు. అంత తినేసిన తర్వాత ఉప్మా ఆ కళాయిలో ఆ దాకలో ఎలా కదలకుండా ఉంటుందో ఈ మనిషి కూడా అంతే. చప్పట్లు కొట్టదు, హల్లెలూయా చెప్పదు. ఎందుకంటే ఉప్మా తినేసేసి ఉపవాసాలు చేయకండి అమ్మ. మీకు రహస్యం తెలుసా? కడుపు నిండా అన్నం తినండి, 3 గంటలు అరిగిపోద్ది. సగం ఉప్మా తినండి, 6 గంటలైనా కదలదు, అది అక్కడే ఉంటుంది. అది ఒక బిర్యానీ నీ కడుపులో 7 రోజులు పనిచేస్తుంది. అది 1 full plate biryani, it's working on it in 7 days in your plate. ఈ రోజున మన ఆరోగ్యాలు ఎందుకు దెబ్బతింటున్నాయి? మన జీవితాలు ఎందుకు
అతలకుతమవుతున్నాయి. తిండి 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 కోసమే కొట్టుకోవడం, తిండి కోసమే హత్యలు చేసుకోవడం. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మన శరీరాలు తేలికపడతాయి, మన ఆత్మలు తేలికపడతాయి, ఉజ్జీవం పడతాయి, ఆశీర్వదించబడతాయి. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒక కేసు వచ్చింది. మోగదయం పట్టిన యవనస్తుని తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళకుండా శిష్యుల దగ్గర తీసుకొస్తే శిష్యులు ప్రార్థన చేశారు, కానీ ఆ మోగదయం వదిలిపోలేదు. ఆ తర్వాత ఆ కేసు మళ్ళా పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వచ్చింది. పెద్ద డాక్టర్ గారు ఎవరు? యేసయ్య. అక్కడికి వచ్చేసరికి ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేసి పంపించేశాడు. ఆ కేసు సెటిల్ అయిపోయింది, హీల్ అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, యేసయ్య అన్నయ్య నువ్వేం చేసావు అన్నయ్య? మరి మేం చేస్తే ఎందుకు పని అవ్వలేదు అన్నయ్య అన్నారు యేసు ప్రభు. అప్పుడు ఆయన అన్నాడు, ఇటువంటివి వదిలిపోవుట ప్రార్థన వలననే. మార్కు సువార్త 9:29 కనబడుతుంది మాట, ప్రార్థన వలననే అన్న మాట అక్కడ అర్థమవుతుంది, ఉపవాసము వలననే. దేవునికి స్తోత్రం. విన్న వారందరూ ఒకసారి చప్పట్లు కూడా దేవునికి కనపరచండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఎస్, అన్న తన జీవితంలో పొందలేని ఆశీర్వాదమును పొందుకోవడానికి ఒక్క మొదటి స్టెప్ తీసుకున్నది ఉపవాసం. పురుషులారా, మన జీవితంలో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఏమండి, ఆడవాళ్ళు ప్రార్థన చేసుకుంటారులే, మేము అలాగ ఉంటాం అని అంటారు చాలామంది. ఇదిగో మరి పిల్లలు లేనప్పుడు మరి మగోడు ఒక ఆయన ప్రార్థన చేశాడు. ఎవరైనా? ఇస్సాకు. ఎస్, ఇస్సాకు ప్రార్థన చేశాడు పిల్లల కొరకు. మన వంతు కూడా ఉంది. మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, మన పాడి పంటల వ్యవసాయాల కొరకు, ఉద్యోగాల కొరకు, వ్యాపారం కొరకు, అన్నిటి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒక్కొక్కసారి అది సమస్యగానే ఉండిపోతే ఉపవాస ప్రార్థన చాలా అవసరం. ఉపవాస ప్రార్థన అవసరం. ఎప్పుడైతే అన్న ఉపవాసం చేసుకుని దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి ఆయన సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేసిందో, ఆ తర్వాత దేవాతి దేవుని దగ్గర సమర్పించుకుని మొక్కుబడి చేసుకున్నప్పుడు తప్పనిసరిగా ఆమె కోరినట్లుగా కుమారులను ఇచ్చి ఉన్నాడు. 27వ వచనం చదువుదాం. 27వ వచనంలో మనం చూస్తే ఆమె ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందో, ప్రార్థన చేసిన రీతిగా ఆమె ఒక కుమారుని అడిగింది. ఆ కుమారుని దేవుడు ఇచ్చిన తర్వాత ఆ కుమారుని దేవుని సమర్పిస్తానని పాలు మానిపించిన తర్వాత, మొదటి అధ్యాయం 24వ వచనం ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళిందా చూసుకోండి. 24వ వచనం, ఆ పిల్లవాడు పాలు మానిపించిన తర్వాత, పాలు మానిన తర్వాత, వింటున్నారా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు పాలు మానిపించడం? ఎప్పుడు? ఇదొక ప్రశ్న. రైట్ ఆన్సర్ ఉందా? లేదు. ఒకరు అంటారు సైంటిఫిక్గా 6 నెలల్లో పిల్లవాడు తల్లిపాలు విడిచిపెడితే ఆ తరువాత అతనికి పోషకాహారాలు బిడ్డకిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటాడు అని ఒక సైన్స్ చెప్తుంది. ఇంకొక స్టెప్లోకి వెళ్తే సంవత్సరం 12 నెలలు తర్వాత బిడ్డకు పాలు మానిపిస్తే తల్లి ఆరోగ్యంగా ఉంటుందట, పిల్లోడు కూడా ఆరోగ్యంగా ఉంటాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కోసారి ఆయన కాన్వెంట్లో కూడా వేసి పాలిచ్చే అమ్మలు ఉన్నారు. దండం పెట్టాలి వాళ్ళకి. అంటే కాన్వెంట్లు ఎప్పుడు వేస్తారు? 3వ సంవత్సరం. 3వ సంవత్సరం వచ్చినాడు పాలు అవసరంలే, ఆడు మొక్కలు తినేస్తాడు. మేము సండే మా పిల్లలకి అన్నం పెడతాం. ఆడు మొక్క వేయమంటాడాడు, మొక్క అయిపోతే ప్లేట్ కరిపెడేస్తాడు. ఆడికి అమ్మ అన్న మాట పూర్తిగా రాదు, కానీ మొక్క తినేడు వచ్చాడికి. అంటే ప్రియములారని ఎందుకు చెప్తున్నానంటే, మనం సమూయేలుని గురించి ఆలోచించినప్పుడు మేబీ 1 ఇయర్ ఆమె సంవత్సరంలోనే బిడ్డను తీసుకెళ్ళి దేవుని ప్రతిష్ఠిస్తుంది. ఆ సంవత్సర కాలము కుర్రోడే మోకాలేయగలడు. ఆ సంవత్సర కాలంలో ఉన్న చంటిబిడ్డే మోకాలేయగలరు, నిలబడగలరు, నడవగలరు. ఆ వయసు రాగానే తీసుకెళ్ళి దేవునికి సమర్పిస్తూ ఉంది. 27వ వచనం చదివితే ఈ సమూయేలు, ఈ యొక్క హన్న ప్రార్థన వల్ల కలిగిన ప్రతిపదార్థాల గురించే నేను మాట్లాడుతున్నాను, మళ్ళా వేరే చోటకి వెళ్ళలేదు. చదువుదాం 27వ వచనం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు చెప్పాలి, ఆయన నాకు అనుగ్రహించెను. ప్రార్థన ఆలకించాడా? ప్రార్థన అంగీకరించాడా? మాట్లాడాలి నోరు తెరిచి. ఎస్, అనుగ్రహించెను అంటే ఆల్రెడీ డన్.
ఏమైతే హన్నా ప్రార్థించిందో ఆ ప్రకారంగా మగబిడ్డను దయచేయమని ప్రార్థించినప్పుడు మగబిడ్డను ఇచ్చాడు. అప్పుడు హన్నా దేవుని మందిరానికి వెళ్ళి, శిలోహు మందిరానికి వెళ్ళి అక్కడున్న యాజకుడిని కనపరిచి యాజకుడు, అయ్యా నేను ఏ బిడ్డనైతే ఇమ్మని ప్రార్థన చేశానో ఆ బిడ్డను దేవుడు నాకు ఇచ్చాడు, ఈ బిడ్డను కన్నా స్త్రీని నేనే ప్రార్థన చేసి పొందుకున్న స్త్రీని నేనే అని ఒక సాక్ష్యంగా చెప్పి ఆ బిడ్డను సమర్పించింది దేవుని మందిరంలో. ఆ సమర్పించబడిన తర్వాత ఆమె ఒక గొప్ప సాక్ష్యం చెప్తుంది. ఆ సాక్ష్యమే 2వ అధ్యాయంలో కనబడుతుంది. 2వ అధ్యాయంలో మనం చదివినప్పుడు మరి ఈ రోజున కావాల్సిన సందర్భానికి వెళ్ళేటప్పుడు ఆమె ఏమంటుంది, నా హృదయము యెహోవా యందు చెప్పాలి నా హృదయం యెహోవా యందు సంతోషిస్తుంది. ఇందాక వాక్యం చదివారు. వాక్యం కొంతమంది అతిశయించవలసింది ఎవరిని బట్టి అని అంటే దేవుడైన యెహోవాను బట్టే. రథాలను బట్టి కాదు, గుర్రాలను బట్టి కాదు, అందాన్ని బట్టి కాదు, ఐశ్వర్యాన్ని బట్టి కాదు. మనం అతిశయించవలసినది దేవుని బట్టే అతిశయించాలి. నేను దేవుని కలిగి ఉన్నాను అన్న సంతోషము కంటే మరొక ఆనందము లేనే లేదు. హల్లెలూయా. ఇక్కడ హన్నా ఒక పాట రూపంలో పాడుతుంది, నా హృదయము యెహోవా యందు సంతోషిస్తుంది. రెండవదిగా చూస్తున్నాం, యెహోవా యందు నాకు మహాబలము కలిగి. ఏ బలం ఇది చెప్పండి, ఏ బలం ఇది? మహాబలం అంటే ఏదో బాహుబలిలో చెప్పేశారు. మహాబలి అంటే ఏంటి? ఓయ్ ఇంతకుముందు అన్నారు, ఏయ్ పిల్లలు లేదన్న పక్క పో అనగానే ఆమెకు భయమా అధైర్యమా? అప్పుడు ఆ టైంలో పిల్లలు లేనప్పుడు అధైర్యం. యాజకుడు జకర్యా కూడా తన ధర్మకాలానికి యేసుక్రీస్తు పుట్టే కాలంలో అతను యాజకత్వం చేయడానికి వెళ్ళే ముందు అతను భయపడుతున్నాడు. యెహోవా దూత ఆకాశం నుండి వచ్చి జకర్యా భయపడకము అన్న మాట. ఎందుకంటే అతను యాజకత్వం చేయడానికి ముందు అతను పిల్లలు కని ఉండాలి. అప్పుడు అంతవరకు పిల్లలు లేరు. ఎప్పుడైతే యాజక ధర్మానికి వెళుతూ ఉన్నాడో అంతకుముందే అతడు గర్భవతిగా తన భార్య అయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎలిజబెత్ జకర్యాల గొడవ. అప్పుడు అతను ఎందుకు భయపడుతున్నాడంటే పరిశుద్ధత లేనివాడుగా లేదు, లేకపోతే భక్తి లేనివాడు కాదు, దేవుని ఆరాధించడానికి చేతకానివాడు కాదు, కానీ తన జీవితము ఫలభరితంగా లేదు, ఒక గర్భఫలం నిండా లేదు కనుక అతడు యాజక ధర్మం చేయడానికి భయపడుతూ ఉన్నాడు. ఇక్కడ హన్నా కూడా ఇంతకు ముందు కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండేది. భయం, నన్ను ఎవడు పక్క పోమంటాడు, నన్ను ఎవడు బయటకు పోమంటాడు అన్న భయంతో. ఇప్పుడు ఏంటి భయం ఉందా? మహాబలమును. ఎవరైనా నువ్వు బయటికి వెళ్ళంటే నేను పిల్లలు కలిగిన తల్లిని. హల్లెలూయా చెప్పండి, నేను పిల్లవాడిని కలిగిన తల్లిని, నేను ప్రార్థన చేసిన తల్లిని. దేవుడు నన్ను అనుగ్రహించాడు, దేవుడు నాకు మహాబలాన్ని ఇచ్చాడు. నువ్వెవరన్నా బయట పొమ్మడానికి. ఇప్పుడు నాకు పిల్లోడున్నాడు, నేను ఉండగలను. హల్లెలూయా చెప్పండి, ఎంత బలం ఇచ్చాడు దేవుడు, అవమానం లేకుండా చేస్తున్నాడు. ఇంకా మనం చూస్తే నీ వలన రక్షణ బట్టి సంతోషిస్తున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు మరొకడు లేడు అని చెప్పుకొస్తూ ఆమె ఇంకా ఎంత మాటలు మాట్లాడుతుందంటే 5వ వచనం చదువుదాం. 5వ వచనం, తృప్తిగా బుధించిన వారు అన్నము కావాలని కవులికి పోవుదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీర తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది చూస్తున్నాము. 6వ వచనంలో, జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. ప్రియులారా, యెహోవా 7వ వచనం, దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు ఆయనే, కృంగ చేయవాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే అని మాట్లాడుతూ చివరిగా 9వ వచనంలో ఏమంటుంది తెలిసిన, తన భక్తుల పాదము తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడు. ఈ మాట మీరు అందరూ చెప్పాలి. ఇప్పుడు నేను ప్రసంగంలోకి వచ్చాను, ఇంతవరకు అవుట్లెట్స్లో ఉన్నాను, ఇంట్రడక్షన్లో ఉన్నాను. ఇప్పుడు మన ఈ మాట మీరు అందరూ చెప్పగలగాలి. నెంబర్ 1 2 3 స్టార్ట్. ఆయన వారిని కాపాడును. ఎవరిని కాపాడుతాడు ఆయన? తన భక్తులను జారిపోకుండా, పడిపోకుండా, అవమాన పాలు కాకుండా, సిగ్గుపడనెక్కర్లేని జనాంగముగా దేవాతి దేవుడు తన భక్తులను నిలుపుతాడు. యెహోవాను ఆశ్రయించిన వాడు ధన్యుడవుతాడు. ఇర్మియా ప్రవక్త 17వ అధ్యాయము 7వ వచనం మనం చూసినప్పుడు ఈ మాటలు కనబడుతున్నాయి. యెహోవా తన భక్తుల పాదముల తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును అనే స్టేట్మెంట్ ఆమె ఇచ్చిందంటే ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది, ఎంత భక్తి గల మాట, విశ్వాసం గల మాట, ధైర్యపరిచే మాట. ప్రార్థన పరులైన మనము ఆ మాటను కలిగి ఉన్నామా? తన భక్తుల పాదము తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును.
ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇర్మియా ప్రవక్త 17:7 చదువుదాం తల్లి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ధన్యుడు ధన్యుడు అనే మాట ఇంగ్లీష్లో బ్లెస్సెడ్ అనే మాట పడుతుంది. ఆ మాటకు చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటి దీవించబడుట, ఆశీర్వదించబడుట, తర్వాత కృపకు పాత్రులు అయ్యుట, ఇంకొక మాట అర్థం ఏంటంటే విడిపించబడుట. ఈ రోజున అన్న తన జీవితంలో తనున్న బంధకాలను దేవుడు విడిపించాడు. ఆమెను లోకమంతా ఏలెత్తి చూపిస్తుంటే ఆయన అన్నాడు, నిన్ను సిగ్గుపడలేని జనంగా నేను చేస్తాను, ఫలభరితమైన జీవితాన్ని నీకు ఇస్తాను, సొత్తు లేని దానిని ఇల్లాలుగా చేస్తాను, కుమారులు గల తల్లిగా నేను చేస్తాను, ఉన్న వాటిని లేని వాటిని ఉన్నవాటిగా చేయగవాడు ఆయనే. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. అక్కడేముంది? ఆయన. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఆయన వారికి ఆశ్రయముగా ఉండును. నువ్వు నమ్ముకుంటే నువ్వు ధన్యుడు అవుతావు. నువ్వు నమ్ముకుంటే ఆయన నీకు ఆశ్రయపురంగా ఉంటాడు. ఆశ్రయపురము అంటే సాతాను నిన్ను ఏమీ చేయలేని ప్రాంతం. యెహోవా కబంధస్థాలలో ఉంటావు. కోడి తన రెక్కల కింద తన పిల్లలను ఎలాగా కాచునో అలాగా కాపాడే దేవుడు మన దేవుడు. అదే ఆశ్రయం అంటే. బోరున వర్షం వస్తుంది, చెట్లన్నీ కొమ్మలన్నీ పడిపోతూ ఉంటాయి, అయినప్పటికీ కోడే తన పిల్లల్ని రెక్కల కిందే ఉంచుతుంది. వర్షానికి తడుస్తుంది, కొమ్మలు పడుతున్నా కాస్తుంది, కానీ తన పిల్లలకి ఏం కలగనివ్వదు. నిన్ను ముట్టినవాడు నా కనుపాపను ముట్టినట్టే. హల్లెలూయా చెప్పండి. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, పరిశోధించి తెలుసుకున్నావు, నిత్యం కావించావు, కూచుండుట లేచియుండుట బాగుగా రాజా బాగుగా ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, నడచినను పండుకున్నను అయ్యా నువ్వు ఎరిగి ఉన్నావు, నడచినను పడుకున్నను అయ్యా నువ్వు ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, ఆయన వానికి ఆశ్రయముగా ఉంటాడు. నహూము గ్రంథం 1:7 అంటాడు, యెహోవాను ఆశ్రయించిన వాడిని ఆయన వానిని ఎరుగును అంటున్నాడు. నువ్వు ఎవరైతే దేవుడిని నమ్ముతావో దేవుడు నీకు తెలిసిన వాడై ఉంటాడు, ఆయనకు నువ్వు తెలిసిన దానివై ఉంటావు. ఈ లోకంలో మనం చాలామంది నాయకులు వెనకాల పరిగెడతాం, వాళ్ళకి ఎప్పుడు మనం తెలవు, ఆయన మాత్రం మనకు తెలుసు. ఆయన మాత్రం మనకు తెలుసు. మన ప్రధానమంత్రి మనకు తెలుసు, మన ముఖ్యమంత్రి మనకు తెలుసు, మన రాష్ట్ర మంత్రులు తెలుసు, మనకి మన ఎమ్మెల్యేలు తెలుసు, కానీ వారికి నువ్వు తెలుసా? వారికి నువ్వు తెలుసా? నా యేసయ్యకు నువ్వు తెలుసు. ఆమేన్ చెప్పండి.
నువ్వు ఆయన ఆశ్రయిస్తే, నువ్వు ఆయన ఎరిగిన వాడు అయితే, ఆయన నిన్ను ఎరిగిన వాడుగా ఉన్నాడు, నిన్ను గురించి కనిపెడుతున్నవాడుగా ఉన్నాడు, నిన్ను చూస్తూ కాపుదలకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. కీర్తన గ్రంథం 17వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. కాపాడువాడు. మొదటి మాటలు చూస్తున్న తన భక్తుల పాదములు తొట్టెల్లో కొండగా ఆయన వారిని కాపాడును అన్న విషయంలో మనం చూస్తున్నాం. ఎవరు కాపాడేది? నిన్ను ఎక్కడ కాపాడేది? 17వ అధ్యాయము 8వ వచనం, కీర్తన గ్రంథం 17:8. కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడుము. కనుపాపను కాపాడినట్లు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నిన్ను నిత్యము కాపాడువాడు ఆయనే. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే, కాపాడువాడు నా దేవుడు తన భక్తులను కాపాడేవాడుగా ఉన్నాడు, తన పాదములు తొట్టెళ్ళకుండగా ఆయన వారిని కాపాడేవాడుగా ఉన్నాడు. నువ్వు ఆయన భక్తుడిగా ఉన్నావా? ఆయన భక్తురాలుగా ఉన్నావా? 1వ అధ్యాయం 5వ వచనం చూచినప్పుడు, కడవరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధముగా ఉన్న రక్షణ. ఏంటి? రక్షణ మీకు కలుగునట్లు. ఏం కలగాలి మనకి? రక్షణ కలుగునట్లు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మీరు రక్షించబడినట్లుగా దేవుడు కోరుకుంటున్నాడు. మీరు విశ్వాసము కలిగిన వారుగా దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో నీ కొరకు కాపాడడానికి, నిన్ను కాపాడడానికి ఆయన సిద్ధపరిచిన రక్షణ పొందుకున్నారా? ఆయన రక్షణ ఆశీర్వాదముగా మీరు పొందుకుంటున్నారా? కడవరి కాలములో రక్షణ లేకపోతే నువ్వు కాపాడబడలేవు. ఈ రోజున వితౌట్ సాల్వేషన్ ఈజ్ దేర్ నో హీలింగ్, ఈజ్ దేర్ నో బ్లెస్సింగ్స్. అందుకనే హోషేయ ప్రవక్త 14వ అధ్యాయము మనం చూస్తే అక్కడ 3 విషయాలు కదా. ద రిపెంట్, ఎ కాల్ ఫర్ రిపెంట్, ఎ కాల్ ఫర్ బ్లెస్సింగ్, ఎ కాల్ ఫర్ హీలింగ్. 3 విషయాలు మాట్లాడతాడు. ఆ విషయంలో ఒక పిలుపు దేవుడు ఇస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు పాపములో కూలిపోయారు కనుక రండి అని అంటున్నాడు. ఇర్మియా ప్రవక్త 4 ఈరోజు మన ఇప్పుడు ఇటువంటి సమాజంలో మీరు మంచి ఈరోజు ఎంత దౌర్భాగ్యం. ఒబ
ఎప్పుడైతే నువ్వు రక్షించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు భక్తులలో మొదటి మాట ఏంటి? మొదటి మాట తన భక్తుల పాపం తప్పిల్లకుండా ఆయన వారిని కాపాడు. 90వ కీర్తన 12వ చదివితే ఆయన పాదములు రాయి తగులుకుంటా ఆయనను చూడండి. 2016లో మేము 5 జర్మనీ దేశం వెళ్తున్నాము. జర్మనీ దేశం వెళ్ళినప్పుడు హైదరాబాద్ వెళ్ళాము. సెకండ్ పర్సన్ దిగాము. సాయంకాలం ఫ్లైట్, మార్నింగ్ ట్రైన్ దిగి చక్కగా రెస్ట్ తీసుకుంటూ నాకు కూడా ఉన్నారు. అన్న మరి సూట్ కేసు తాళాలు కొనుక్కున్నాను, అలా కొనుక్కోత మీద మార్కెట్ చేద్దామని కొంతమంది ప్రశ్నలు వేస్ట్ ఏ కొనుక్కోవడం వెళ్తే నెమ్మదిగా ఇలా కట్టుకుని వస్తున్నాము. కొనేసుకున్నాము, మళ్ళీ వచ్చాము. ఒక 3 గంటల కొట్టుకెళ్ళాలి. మేము కొనుక్కుని వస్తున్నాం, ఫుట్పాత్ మీద నడుస్తున్నాం. సికింద్రాబాద్లో స్వాతి హోటల్ అన్నీ ఉంటాయి, ఎల్లు తెలుస్తుంది. ఒక ఆటో ఆ మాట దూరం నుంచి మొదటి చక్రం కొనుక్కోయింది. మొదటి చక్రం కొనుక్కున్న తర్వాత గట్టిగా వచ్చేస్తుంది. ఇక బ్రేక్ పడలేదు, కంట్రోల్ అవ్వలేదు. ఆటో అందరూ వచ్చేస్తుంది. అది వచ్చి 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 నాకెదురుగా వచ్చి ఫుట్పాత్కి తగిలి మధ్యలో ఇంతే గ్యాప్ జాండ కొనకాలి. ఇంత 4,000 అంత గ్యాప్లో అది మాత్రమే మెక్కెక్కితే నా కాలు నా కాలు ఇరుగుపోను గాయపోను తెలియదు. అంతర్జాతీయ ప్రయాణం చేయడానికి మేము జర్మనీ దేశం నాకేదైనా గాయమైతే నన్ను ఫ్లైట్ ఎక్కాలి. నాకేదైనా గాయమైతే నాకేదైనా కష్టపడతాను. నాకేదైనా ప్రభావం జరిగిన ప్రయాణం ఆగిపోతే నలుగురు ప్రయాణం ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళంతా చెప్పండి అప్పటికే 3 లక్షల రూపాయలు టికెట్ కొన్నాను. మళ్ళా నేను ప్రయాణం క్యాన్సిల్ అయితే వాళ్ళ అవకరికి డబ్బులు అక్కడ అంత మాలెక్క బతుకుతున్నా నీ వల్ల జనం మేనేజర్, నీ వల్ల నీకు దరిద్రం తగ్గింది, నీకు గొడవ, నీకు కాలేదు, నీకు నీ వల్ల దరిద్రం నీచుడు. దేవుడు ఆ మాటలు ఊహించాడు. తన భక్తుల పాపట్టుగా ఆయన ఆమె చెప్పండి. నాతో పాటు నలుగురు మేము కలిసి జర్మనీ దేశం చూపించాను. నేను ఎందుకు మాట్లాడుతున్నాను? నువ్వు నిజంగా నువ్వు కాపాడబడతావు. దేవుడు 37 కీర్తన 28 వచ్చిన 37 కీర్తన 28 వచ్చిన ఎవరు తెలుసా? ఆయన కాపాడబడుతున్నాడు.
ఎన్నడూ నిన్ను కాపాడేవాడు. అందుకనే తన భక్తుల పాదములతో తిల్లకుండా ఆయన వారిని కాపాడును. 37వ కీర్తన 28వ వచనం. ఇదిగో నీతిమంతుడు చదవమ్మా. ఎలా అనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు. ఆయన భక్తులు విడువడు, వారన్నిటికీ కాపాడబడుదురు. ఆమెన్, ఆమెన్ చెప్పండి. వారన్నిటికీ అన్ని వేళలో, అన్ని విషయాల్లో, అన్ని సమయాలలో కాపాడబడుతారు. ఎవరు? ఆయన భక్తులు కాపాడబడతారు. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఆయన్ని కాపాడడానికి నీ కుడి పక్కన ఎడం పక్కన దూతలను ఉంచుతున్నాడు, దూతలు ఉంచుతున్నాడు. నువ్వు ఆయన భక్తురాలవైతే ఆయన నిన్ను కాపాడుతాడు. కాపాడమే కాదు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. 97వ కీర్తన 10వ వచనం చూస్తే దేవుడైన యెహోవా నీతో మాట్లాడుతాడు. తన భక్తుల పాదములు తొట్టెళ్ళకుండగా ఆయన వారిని కాపాడును అంటూ, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. ఇప్పుడు చూడండి, ఈ ఉపవాస ప్రార్థనలో రక్షణ ఉందా? నీ హృదయం కడుక్కోపోతే, నీ తలంపులు కడుక్కోపోతే, నీ పాపపు ఆలోచన తీసివేయకపోతే, నీ దుష్ట ఆలోచన తీసివేయకపోతే దేవుడు నిన్ను ప్రేమించలేడు. దేవుడు నిన్ను ప్రేమించడు. నువ్వు దేవుని చేత ప్రేమించబడకపోతే నువ్వు కాపాడబడలేవు, నువ్వు రక్షించబడలేవు, నువ్వు సమాధానం ఉండబడలేవు. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. చాలా సందర్భాలు చూస్తాం, సంఘ పెద్దలే పాపం చేస్తూ ఉంటారు, సంఘానికి వచ్చిన వాళ్ళే పాపం చేస్తుంటారు, ఎవరొస్తులే మంచి పాపం చేస్తూ ఉంటారు. పాపాలు చేయడానికి దేవుని మందిరం కోరుకోవడం కాదు, పాపాలు చేసేవారు దేవుని మందిరం రావసరం లేదు. పాపం బయట ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది. గుళ్ళోకి వచ్చేటప్పుడు పాపము మానుకోవాలని ఉద్దేశంతో రావాలి, పాపాన్ని విడిచిపెట్టాలని ఉద్దేశంతో రావాలి. చెడుతనమును అసహించుకో. అవన్నీ నీ హృదయంలోంచి వస్తూ ఉంటాయి బయటికి. అవన్నీ కడిగేసుకుంటే దేవుని చేతను ప్రేమించబడతావు. అప్పుడేమంటున్నాడు ఆయన? తన భక్తుల ప్రాణములను, ఆయన తన భక్తుల ప్రాణములను కాపాడుతాడు. భక్తులు కాపాడుతాడు ఆయన. ఆయన విడిచిపెట్టాడు, ఆయన విడిచిపెట్టాడమ్మా. నీ ప్రాణాన్ని కాపాడుతాడు, నీ మానాన్ని కాపాడుతాడు, నీ ధనాన్ని కాపాడుతాడు. కాకపోతే యెహోవాను ప్రేమించాలనుకున్నప్పుడు మన చెడుతనమును అసహించుకోవాలి, విడిచిపెట్టాలి. అన్నీ నేను చేస్తానండి, అన్ని పాపాలు చేయడం కాదు. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలో సంపూర్ణంగా రక్షించబడితే ఆయన కాపాడుతాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. డేవిడ్ బ్రైన్ హార్డ్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన సంగతిని చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. కొద్ది నిమిషాల్లో నేను వర్తమానం ముగిస్తాను. డేవిడ్ బ్రైన్ హార్డ్ అనే ఒక మంచి యవనస్తుడు అమెరికా దేశంలో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాడు. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు. ఆ యవనస్తుని దర్శించినప్పుడు ఆ యవనస్తుడు చాలా ప్రార్థనపూర్వక కనిపెడుతున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు. మాట్లాడితే అప్పుడు దేవుడు డేవిడ్ బ్రైన్ హార్డ్తో అంటున్నాడు, నువ్వు నేను చూపించే చోటుకి వెళ్ళు, ఆ చోటు చాలా భయంకరమైంది, కానీ నువ్వు వెళ్ళి వారికి రక్షణ సువార్త అందించాలని చెప్పాడు. చెప్తే డేవిడ్ బ్రైన్ హార్డ్ ఒప్పుకున్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళని సిద్ధపడ్డాడు. సిద్ధపడిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయింది, పట్టా వచ్చేసింది. అప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు, ప్రొఫెసర్స్ వచ్చారు, అభిషక్తులు వచ్చారు, అడుగుతున్నారు, అయ్యా డేవిడ్ నువ్వు ఎక్కడికి వెళ్తావంటే నేను రెడ్ ఇండియన్స్ ప్రాంతానికి వెళ్తా అన్నాడు. ఏ ప్రాంతం అది? రెడ్ ఇండియన్స్ అనే ప్రాంతం భయంకరమైన ప్రాంతం. క్రూర ముఖాల్లాగా మనుషులు తినేస్తారు, అటువంటి క్రూర జాతి రెడ్ ఇండియన్స్ అంటే. అదే ఖండంలో ఉంటుంది, భయంకరమైన ఖండం. నాగరికత లేదు, బట్టలు వేసుకోరు, భయంకరమైన విషపూరితమైన జంతువుల మధ్య నివసిస్తారు. కానీ మనుషులు, దేవుడు వారి గురించి ఆలోచిస్తున్నాడు. వారి దగ్గర పంపడానికి డేవిడ్ బ్రైన్ ఒప్పుకున్నాడు. వెంటనే అతడు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడు.
జనమందరూ అన్నారు, నువ్వు వెళ్తే చచ్చిపోతావు, నువ్వు వెళ్ళొద్దు అన్నారు. ప్రొఫెసర్స్ అన్నారు, అందరూ అన్నారు. నో, దేవుడు నాతో మాట్లాడాడు, నేను అక్కడికి వెళ్ళి తీరుతాను. ఇది రియల్ అండి, రీల్ కాదు, ఇది రియల్గా జరిగిన విషయాన్ని బోధిస్తున్నాను. వెంటనే అడవుల్లోంచి, ఎడారిలోంచి మొత్తానికి ఎలాగైతే రెడ్ ఇండియన్స్ ఎక్కడుంటారో, వాళ్ళ నివాసం ఎక్కడుంటుందో ఆమడ దూరంలో వారి బ్యాగ్లోంచి ఒక టెంట్ పట్టుకెళ్ళి టెంట్ వేసుకుని, ఆ టెంట్లో అతడు చక్కగా బరకం లాంటి వేసుకుని కూర్చుని చిన్న లాంతర్ లాంటి లైట్ వెలిగించుకుని అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? దేవా, నన్ను ఇంతవరకు నడిపించావు, కానీ ఇక్కడ నుండి నేను వారి ఇళ్లల్లోకి వెళ్ళాలి, వారు మనసుల్లోకి వెళ్ళాలి, ఆ సహాయం నువ్వే చేయి. నన్ను ఇంతవరకు నడిపించావు, నేను ఇక్కడి నుంచి వెనక్కి రావడానికి వీల్లేదు, నేను ఒక్కరికైనా సువార్త అందించాలి, ఒక్క మనిషినైనా రక్షించాలి, నీ సహాయం నాకు కావాలి అని అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనతోనే ఉన్నాడు. ఇలాగా తెల్లారేసరికి అక్కడ మనుషులందరూ భయంకర క్రూర జంతువులుగా ఉండే మనుషులు, ఆ రెడ్ ఇండియన్స్ అనే వాళ్ళు చూచారు. చూసి, ఒరే, ఎవడో వచ్చాడు ఇక్కడికి, ఏదో వచ్చింది, అది నాశనం చేద్దాం, దాన్ని చంపేద్దాం, లేకపోతే వాడిని చంపేద్దాం అని వాళ్ళందరూ కట్టకట్టుకుని మూట కట్టుకుని బయలుదేరారు. ఎలాగా? బల్లాలతో, కొరడాలతో టంటను కాల్చేద్దాం, మనిషి బయటకు వస్తే బల్లలే చంపేద్దాం, అవసరమైతే అతను వండుకుని తినేద్దాం. అటువంటి క్రూరమైన మనుషులు. కానీ ఆ సమయంలో ఈ డేవిడ్ బ్రైనర్డ్ ఏం చేస్తున్నాడు చెప్పాలి? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నన్ను ఎంతవరకు నడిపించావు, ఇక్కడి నుండి వారి ఇళ్లల్లోకి వెళ్ళాలి, వారి మనసుల్లోకి వెళ్ళాలి, నన్నే నువ్వే నడిపించు. ఇలాగా ఆ మనుషులందరూ ఆయన ఎలాగా ఏమి చేద్దామని ఆలోచిస్తుంటే భయంకరమైన విషసర్పం టెంట్లోకి వెళ్ళిందంటండి. ఆ పాము గురించి వాళ్ళకి బాగా తెలుసు. ఆ పాము మనిషిని చూస్తే చంపేస్తుంది, కాటేస్తే చచ్చిపోతాడు, మనిషి బ్రతకడు అన్న నిర్ధారణలోకి వచ్చేసారు వాళ్ళు. వాళ్ళ కళ్ళ ముందే ఆ టెంట్లోకి పాము వెళ్ళింది. కొద్ది నిమిషాలకి అది బయటకు వచ్చేసింది. చూస్తున్నారు వీళ్ళంతా. వెంటనే అలా అనుకున్నారు, అమ్మయ్య, మన పని ఇంత తేలికైపోతుంది అనుకోలేదు, మనం ఏమి చేయకుండానే ఆడి పని అయిపోయింది. కానీ కథ మొత్తం మార్చే దేవుడు నా యేసయ్య. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? చప్పట్లు. లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా, నీవే మాతో ఉంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మాతో ఉంటే అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ తర్వాత ఆ డేవిడ్ బ్రైనర్ ప్రార్థన ముగించుకుని బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికి చచ్చిపోయాడు, మన చేతిలో మట్టట్టుకోలేదు, మనం ఏం చేయక్కర్లేదు అనుకున్న జనాలకు ఆశ్చర్యమైంది. వారందరూ విభ్రాంతి నొందారు. ఏం జరిగింది? ఇతడు ఎవడు? ఇంత గొప్పవాడేంటి?
పాము చూస్తే చచ్చిపోవాలి. అటువంటి విషసర్పాన్ని లోపలికి వెళ్ళినా అతడికి ఏమీ కాలేదంటే ఇతనిలో ఏదో గొప్పతనం ఉంది. ఆమేన్, ఆమేన్. వారు కత్తులు పాడేశారు అక్కడ, కొరడాలు పాడేశారు అక్కడ, బల్లాలు పాడేశారు అక్కడ. ఒక్కొక్కడు నెమ్మదిగా వస్తున్నాడు. భాష కానీ భాషతో వారితో మాట్లాడుతున్నాడు. భాష అర్థమవుతుంది. అప్పుడు వెంటనే ఏంటంటే, నేను ఫలానా వ్యక్తిని కలిగి ఉన్నాను, ఆయనే నన్ను కాపాడాడు, ఆయనే కాపాడాడు, ఆయనే దేవుడు. దేవుడా ఎలా ఉంటాడు అని అడుగుతున్నారు వాళ్ళు. నేను చెప్తాను, నన్ను మీ ఇంట్లోకి రానిస్తారా? అయ్యి బాబోయ్ రండి, టెంట మడతెట్టేసేవాడు ఒకడు, ఆయన లగేజ్ అంతా పట్టుకున్నాడు ఒకడు. నెమ్మదిగా ఎక్కడ తీసుకెళ్ళారు? వాళ్ళ గుడిసెల్లోకి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూర్చుంటున్నారు. కూర్చుంటే అప్పుడు తన ప్రేమను చూపించాడు, తన వాక్యాన్ని బోధించాడు, తన క్రియలు చూపించాడు. దేవుడనే యెహోవా ఏమైతే అతనికి ఆజ్ఞాపించాడో అవన్నీ చూపించిన తర్వాత రెడ్ ఇండియన్స్ అందరూ మారు మనసు పొందారు. చప్పట్లు కూడా దేనికంటే వారందరూ దేవుడిని అంగీకరించారు. నిజమే, నిజమే. ఒకసారి క్రూరత్వం ఉన్న వారిని కూడా యేసయ్య మర్చిపోడు. ఆయన భూమి మీద తన యథార్థవంతులకు అందరి కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకు కావాల్సింది మనుషులు ఎవ్వడూ నాశనం అయిపోవడం కాదు, అందరూ రక్షించబడాలని కోరుకుంటున్నాడు. ఆ రక్షణ కలిగిన వారిని ఆయన కాపాడుతాడు. ఆ రక్షణ ఉన్న వారిని ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన రక్షణ పొందిన వారిని వారి ప్రాణాలను కూడా కాపాడుతాడు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాటను మనం పరిశీలన చేస్తే 32వ అధ్యాయం 10వ వచనంలో చూడండి ప్రియమైన, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారులోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వానిని ఎవరిని కాపాడాడు? దేవుడు బ్రెయిన్ హార్డ్ అని తన భక్తుణ్ణి కాపాడలేదు. ఆ క్రూర మృగాల లాంటి మనుషుల దగ్గర నుంచి కాపాడలేదా? ఎక్కడ? అరణ్యములో, ఎక్కడ? పాడైపోయిన ఎడారిలో. వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తనకు అనుపాప వలె కాపాడాడు. ఈ రాత్రి దేవుని బిడ్డలమైన మనం ఏ అపాయములు ఉన్నా, ఏ ప్రమాదములు ఉన్నా, నిన్ను ముట్టినవాడు నన్ను కనుపాప ముట్టినట్టు అన్న దేవుడు ఇజ్రాయేల్ని కాపాడవాడు కునుకడు. పౌలు గారు ప్రయాణం చేస్తూ వెళ్తుంటే ఆ వాడ పగిలిపోయి మునిగిపోయి పాడైపోలేదా? పడిపోలేదా? ఆ ప్రమాదం ఆటంకపరచబడలేదా? వెంటనే ఆ మనుషులందరూ ఒడ్డుకు చేరిపోయారు. చలి, భయంకరమైన చలిలో వారందరూ ఏం చేస్తున్నారు? చలి కాచుకుంటున్నారు. అప్పుడు వంతులు పొలలు తెస్తున్నారు. అప్పుడు పౌలు గారిని కొడతామంటే పౌలు గారు పొలలు తెస్తే ఏమొచ్చింది? సర్పం. కరిచేయలేదా? వాళ్ళందరూ అనుకున్నారు వీడు పాపం చేశాడు కనుక వీడిని పాము పట్టుకుని చచ్చిపోతాడు అనుకున్నారు. కానీ ఆయన పాపి కాదు, పరిశుద్ధుడు. ఆమెను చెప్పండి. హల్లెలూయ, హల్లెలూయ. ప్రార్థన పరుడు, ఆయన కాపాడబడ్డాడు. అందుకనే ఆయన గురించి ఇంత గొప్ప సాక్ష్యం. ఈ రోజున దేవుని బిడ్డలను కాపాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మొదటి మాట చెప్పాలి మీరందరూ. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. తన భక్తులను కాపాడే దేవుడు నా యేసయ్య. ఈ రాత్రి దేవుని బిడ్డలుగా మనం అన్న చెప్పిన మాట యథార్థమైనది. ఆమె జీవితంలో అనుభవించింది. ఆమె భక్తురాలకు ఉంది కనుకనే లోకంలో పడిపోకుండా, లోకంలో శాపస్తురాలు కాకుండా ఆమె జయము పొంది ప్రార్థించబడి ఆశీర్వదించబడిన జనాంగముగా ఆమె మాట్లాడుతుంది. తన భక్తుల పాదములు ఆయన తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. రెండవ మాట చూద్దాం, నేను త్వరగా ముగిస్తున్నాను. రెండవ మాట, దుర్మార్గులు అంధకారమందు. ఈ మాట గురించి మనం చెప్పుకోక్కర్లే, దుర్మార్గుల గురించి మనం చెప్పుకోక్కర్లే. వారంతాన్ని వారే కోరుకుంటారు. దుర్మార్గులు వారికి వారే నాశనం అవుతారు. దుష్టుడు ఎవరు తరమకుండా, మాట్లాడండి అమ్మా, దుష్టుడు ఎవరు తరమకుండా పారిపోను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూస్తే రాజ్య సంబంధులు అనగా ఈ చీకటి సంబంధులు, ఈ లోకంలో ఉన్నవారు, లోకాన్ని అనుసరిస్తున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా ప్రేమించడు, దేవుడు ఎప్పుడు కూడా చేర్చుకోడు, దేవుడు ఎప్పుడు కూడా వారిని ఏ మాత్రము పైకి ఉంచడు. చూద్దాం 8వ అధ్యాయం 12వ వచనం చూస్తే రాజ్య సంబంధులు, ఈ లోక సంబంధమైన వారు
వెలుపటి కటిక చీకట్లోనికి తోయబడతారు, చీకట్లు తోయబడతారు. అందుకనే దుర్మార్గులు, రెండో మాట, దుర్మార్గులు అంధకారమందు మాటుమణిగిపోతారు. దుర్మార్గులు చూడండి, ముగ్గురు కలిసి వచ్చారు ఒక రాజు మీదకి. ఎవరాళ్ళు? ఆ రాజు పేరేంటి? యెహోషాపాతు. రెండో దినవృత్తాంతం ముగ్గురు కలుపుకుని వచ్చారు. ఎవరాళ్ళు? కూటమి. ఆ రోజునందు కూటమి. ఈ కూటమి వేరు, ఆ కూటమి వేరు. ఆ కూటమి దేవునికి వ్యతిరేకమైన కూటమి కనుక దేవుడు వాళ్ళు పొల్లిరి చేసేసి పక్కన ఆడేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ కూటమి గురించి మనకు వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మోయాబీలు, అమోనీలు, మేయారు మన్యవాసులు కలిపి యెహోషాపాతు రాజ్యం మీదకి ముగ్గురు వస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడు? ఒరే బాబు, మీరు యుద్ధం చేయక్కర్లేదురా, నా గురించి తుత్తిపాటు పాడండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని అన్నాడు. మీరు పాటలు పాడని పెట్టి ఇజ్రాయేల్లో అనగానే 300 మందిని పాటలు పాడి పెట్టాడు. దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప అని పాడుతూ ఉన్నారు. వాళ్ళు వచ్చారు, ముగ్గురు 3 సందుల నుంచి వచ్చారు. వాళ్ళే పడిపోయారు, వాళ్ళే పొడుచుకున్నారు, వాళ్ళే చచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దుష్టుడు ఎవరు తరమకుండానే. అందుకనే దుర్మార్గులు ఏమవుతారట? అంధకారమందు కనబడరు, కనబడరు, కనబడరు. ఎవడు కనబడతాడంటే నీతిమంతుడే కనబడతాడు. ఎవరు కనబడతారని అంటే భక్తులే కనబడతారు. ఆయన భక్తుల పాదం తొట్టిల్లకుండా ఆయన కాపాడేవాడు. నంబర్ 3, మూడో వచనం, మూడో విషయం చూద్దాం. బలము చేత. చూడండి, బలము చేత ఎవడు కూడా జయమునందడు. యెహోషాపాతు మీదకి ముగ్గురు రాజ్యాలు వచ్చినా ఆయన యుద్ధం చేశాడా? ఆయన బలాన్ని ఉపయోగించాడా? లేదు. కానీ ఆయన ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. అందుకనే ఆయన జయం పొందాడు. రాజే తలంచుకుంటే దెబ్బలకు లోటు లేదు. తన దగ్గర సైన్యం ఉంది, రథాలున్నాయి, గుర్రాలున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అవి జోలికి వెళ్ళకుండా అతడు నీతిమంతుడు గనుక, పరిపాలకుడు సంతోషమైన వాడు గనుక ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. బలము చేత ఎవడును జయము నొందడు. బలము చేత జయం నొంద. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుస్తుంది, నాకు నాడి తెలుస్తుంది. నేను ఒక గంటలో ముగించేస్తాను. రైట్. దావీదు బలం గొప్పదా? గొల్యాతు బలం గొప్పదా? ఫిజికల్గా? హలో చెప్పండి. గొల్యాతు బలమే ఫిజికల్గా. కండలున్నవాడు, ఎత్తైనవాడు. దావీదు రాళ్ళు తీసుకుని ఇళ్ళకి తిప్పాడు, కానీ దావీదు రాయి తిప్పాడు. కానీ దావీదు దొరికితే గొల్యాతుకి ఆ రాయిలాగా ఇండి తిప్పేద్దాడు. ఆమేన్, ఆమేన్. కానీ నా దేవుడు దొరకనిస్తాడేంటి? నా దేవుడు దొరకనివాడుగా, నా దేవుడు గొప్పడుగా. నిన్ను బట్టే నేను జీవిస్తాను, నిన్ను బట్టే నువ్వు కలిగిన నన్ను బలపరచువాని అందే నేను సమస్తం. దావీదు ఆడంతా అన్నాడంతే. ఈయన పొట్టోడు గట్టాడు. దావీదు పొట్టోడే. వయసుకి ఎంతైనా ఆయన మాత్రం భూమికి జాండ ఉన్నవాడే. పూర్వం ఎందుకు అన్నారో దావీదుని బట్టి అన్నారు, ఎవరిని బట్టి తెలదని. పొట్టోడు గట్టాడు అన్నారు. ఈ దావీదు ఏం చేసి తెలిసిన ఆ సంగతి నేను చూస్తాను. కవచాలు అక్కర్లేదు, ఖజా ఏం అక్కర్లేదు, నాకు కవరింగ్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, అన్న వదిలేండి అన్నాడు అంతే. ఈ బలం ఎవరిచ్చారు ఆయనకి? ఈ ధైర్యం ఎవరిచ్చారు ఆయనకి? అసలు అంత పొడుగుడని చూస్తే ఎవరికైనా దడ రాదండి? రాదా? ప్యాంటు తడిసిపోతుంది. అంతటి భయం. కానీ ఇతడు ధైర్యంగా నిలబడ్డాడు. ఇతడు ధైర్యంగా. ఈ బలం ఎవరిచ్చారు? కీర్తన గ్రంథం 33వ కీర్తన 16-17 వచనం చూస్తే ఆయన మాట్లాడుతున్నారు. 33వ కీర్తన, ఇదిగో ఏ రాజును తన సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత. వీరుడు కదా గొల్యాతు, వీరుడు కదా, అధిక బలం ఉన్నవాడు కదా. కానీ అతను తప్పించుకోగలిగాడు తన బలాన్ని బట్టి, తన బుద్ధిని బట్టి, తన కండలను బట్టి కాదు. 17వ వచనం, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింప జాలదు. నిన్ను తప్పించేవాడు నా దేవుడు, నిన్ను ఒడ్డుకు చేర్చేవాడు నా దేవుడు. నా దేవుడనే యెహోవా గొల్యాతును మరి తెగ నరకడానికి దావీదుకి ఇచ్చిన బలం. ఎవడు బలము చేత జయము నందుడు.
కానీ దేవుడు ఇచ్చిన బలము చేతనే నెగ్గుతారు అన్న విషయాన్ని చూస్తా ఉన్నాం. గొలియాతును కొట్టడానికి కలగదు కారణం దావీదు దేవునికి ఇష్టమైన వాడు, దావీదు దేవునికి ప్రియమైన వాడు, దావీదు దేవుని భక్తుడు, దావీదు దేవుని ఆరాధికుడు, దావీదు దేవుడంటే ఇష్టమన్నవాడు, దావీదు దేవుణ్ణి ఆరాధించేవాడు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. అదేంటో తెలుసా? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. మరియు నేను ఆలోచించగా, ఈ మహాజ్ఞాని సొలొమోను ఆలోచించాడట. ఇతరంటి జ్ఞానవంతుడు లోకంలో ఎవరు లేరు. కానీ తన జ్ఞానం తన పనికి రాలేదు. తను పతనమైపోయాడు. అతని పతనాన్ని గురించి తెలుసుకునే దానికి ముందు మనకు అనవసరం. కానీ ఇక్కడ మనం చూస్తే అతను ఆలోచించాడు. ఆయనకు కనబడింది ఏంటంటే, వడిగలవారు పరుగులో గెలవలేరు. వడిగలవారు, చురుకైన వారు, తెలివైన వారు, బలమైన వారు, ధనమున్నవారు, అందమున్నవారు గెలవరు. దేవుని కృప లేనిదే, దేవుని యొక్క సన్నిధి ప్రసకారం లేనిదే, దేవుని ఆశ్రయం లేనిదే, దేవుని సహాయం లేనిదే వడిగలవారు పరుగులో, బలము గలవారు నెగ్గలేరు, జయం పొందలేరు. జ్ఞానం గలవారు, బుద్ధిమంతులు, తెలివి గలవారికి అనుగ్రహం లేదు. ప్రసంగి అనుకుంటున్నాడు, నేను తెలివైన వాడినే, నేను జ్ఞానవంతుడినే, కానీ దేవుని అనుగ్రహం నాకు లేనే లేదు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో చివరిగా ఆ మాటలు మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో మాటలు, 3 మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి ఏంటంటే, తన భక్తుల పాదం తొట్టెళ్లకుండా ఆయన వారిని కాపాడును. ఇదిగో అన్న కాపాడబడింది. ఎవరైతే దానియేలు సింహబోనులో వేయబడితే కాపాడబడ్డాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుణంలో కాపాడబడ్డారు. పౌలు గారు ప్రయాణంలో కాపాడబడ్డాడు. దావీదు తన మాంగారు తవ్వుడుతుంటే కాపాడబడ్డాడు. తన భక్తుల పాదములు తొట్టెళ్లకుండా ఆయన వారిని కాపాడును. అంతమంది కాపాడబడ్డారు కదా, మనం ఎందుకు కాపాడబడలేం? మనం ఎందుకు కాపాడబడగలగాలి అనంటే, మనం భక్తులమైతే, మనం దేవుని నమ్ముకున్న వాళ్ళమైతే, ఆయన ఆశ్రయించిన వాళ్ళమైతే, ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. రెండవదిగా, దుర్మార్గులు అంధకారమందు మాటమైపోతారు. దుర్మార్గుల గురించి నువ్వు ఆలోచించిన పని లేదు, ఆ న్యాయస్తుల గురించి నువ్వు ఆలోచించిన పని లేదు. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధి లేనే లేడు. ఇక మూడవదిగా, బలము చేత ఎవడు జయం పొందడు. ఎంత బలమున్నా యెహోషాపాతు యుద్ధం చేయలేదు. ఎంత బలమున్నా గొలియాతు దావీదు ముందు ఏమైపోయాడు మనం చూస్తూ ఉన్నాం. ఈ బలం దేవుడైన యెహోవా ఇచ్చింది, ఈ శక్తి దేవుడైన యెహోవా ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ ఎలాగొస్తాయంటే, నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు, నువ్వు దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని ద్వారా నువ్వు దాని బలాన్ని పొందుకుంటావు. కాబట్టి ఈ ఉపవాస దీక్ష ప్రార్థనలలో మనం ప్రత్యేకించబడిన వారంగా ఉండాలనంటే, లోక సంబంధులుగా కాకుండా దైవ సంబంధులుగా ఉంటూ దేవుని ఆశ్రయించిన వారమే దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థించిన ఎడల దేవుని దగ్గర మనం సమర్పించుకుని మొక్కుబడులు చేసుకున్న విధంగా అన్న ఏ రీతిగా అయితే తనకు లేని సంతానాన్ని ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, కన్నీటి ద్వారా, మొక్కుబడి ద్వారా సంపాదించుకుందో, మన జీవితంలో కూడా ఇటువంటి ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి మనకు కావలసిన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనము సిద్ధపడాలి. ఇక్కడ చూస్తున్నాము చివరగా 2వ అధ్యాయము 21వ వచనం చదివితే, యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ఆమెన్ చెప్పండి, ఆమెన్. ఎంతమందిని అడిగింది అన్న? ఒక్క బిడ్డని ఇస్తే నా మీద నింద పోతుంది, ఒక్క బిడ్డని ప్రభువా అని అడిగింది. కానీ దేవుడు ఎంతమందిని ఇచ్చాడు? నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఇచ్చే నా యేసయ్యను వదిలి ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరిని అడుగుతున్నావు? ఎవరు ఆశ్రయిస్తున్నావు? నీతిమంతులుగా మన దేవుణ్ణి ఆశ్రయించాలి. యోబు 42వ కీర్తన 42 అధ్యాయం, యోబు గ్రంథం 42:10లో తన స్నేహితుల కొరకు యోబు ప్రార్థించగా
దేవుడు యోబును రెండింతలుగా ఆశీర్వదించాడు. నీ సహోదరి కోసం నువ్వు ప్రార్థించావా? నీ సహోదరాల కోసం ఎప్పుడు ప్రార్థించావా? నీ ఇరుగు పొరుగు వరకు ప్రార్థించావా? నువ్వు ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ రహస్యాన్ని మర్చిపోతాం మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయం. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే యోబులాగా రెండింతలుగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దయచేసి లేచి నిలబడదాం. దేవుని దగ్గర తీర్మానం చేసుకుందాం. అన్న తన యొక్క కన్నీటి ప్రార్థనలో ఆమె పొందుకున్న సమాధానం ఇదిగో, తన యొక్క ఉపవాస ప్రార్థనలో తను పొందుకున్న సమాధానం, తన యొక్క దేవుని మందిరంలో కనిపెట్టి దుఃఖించి ఏడ్చి 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 ప్రార్థించినప్పుడు పొందుకున్న సమాధానం ఒకటే, తన భక్తుల పాదము తొట్టెళ్ళకుండగా ఆయన వారిని కాపాడెను. నీ కష్టం, నీ నష్టం వాటిల్లుతున్నప్పుడు, ఇబ్బంది పాలవుతున్నప్పుడు, ఒకవేళ అనారోగ్యమైన, అనాలోచనైనా, ఇబ్బంది అయినా, కష్టమైన, దేనికైనా రెండు చేతులు పైకెత్తి అన్న అంటుంది, ఈ బిడ్డను దయచేసి ప్రార్థన చేసినట్టు నేనే, ఈ బిడ్డను ప్రార్థన చేయడం ప్రార్థించిన స్త్రీని నేనే, నేను మాత్రమే నిన్నమ్మా, నీవే నా ధైర్యం, నీవే నా బలం, కృప చూపువాడు, బలమిచ్చేవాడు, నేను మాత్రమే నమ్మను. రెండు చేతులు పైకెత్తేసేయా, నేను మాత్రమే నమ్ముతున్నాను. సకల ఆశీర్వాదం కారణము ప్రేమమైన దయమాడని స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇలాంటి సమయం ఒక భక్తుల నుంచి విలువైన మాటలను ధ్యానించు. ఆమె కష్టంలో, నష్టంలో, అపవాదులో, నిందలో, శ్రమలో, దుఃఖంలో ఆమె చేసిన ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన నువ్వు చూచావు. ఆమె ప్రార్థించి అనుగ్రహించావు. అప్రకారంగా ఎంతమంది నా ప్రియ బిడ్డలు, ఎంతమంది సహోదరి సహోదరులు, నీ బిడ్డలుగా, నీ కుమార్తెలుగా, నీ కుమారులుగా నీ సన్నిధిని కనిపెట్టి ప్రార్థన చేస్తున్న వారిని ఈ రాత్రి దర్శించున్నాయి. ఈ రాత్రి దర్శించు. నువ్వు మాట్లాడి నమ్ముతున్నా, నీ మాటలు వారి జీవితంలో ఆశీర్వాదకరమైన ఫలభరితమైన ప్రతి బిడ్డను దీవించాను. ఈ రాత్రి ఈ సభను ముగించుకుని ఎవరు గృహాలతో వెళుతుండగా సాతానుగా ఇబ్బందులు తొలగించి, సుఖనిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బలమిచ్చి, శక్తినిచ్చి, రేపు జరిగే ప్రార్థన కూడికకు బలమైన ఆత్మీయ బలాలను పరిగణించి నీ దాసుని దాసుగా పడుతున్న శ్రమను చూసి ఆశీర్వదించుకోవడం, బలపరచునైనా దీవించునైనా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఆయన మాతో మాట్లాడే రీతిగా తన భక్తుల పాదం తొట్టుకుండగా ఆయన వారిని కాపాడినట్టుగా మమ్మల్ని, మా ప్రయాణాలను, మా పరిచయలు మేము ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ ప్రయాణంతో చేస్తున్నామో వాటన్నిటిలో కాపుదలించి నీ రాక పర్యాప్తము నీ కృపతో వర్ధిల్లుగా నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకోమని చైర్మన్ కుమార్తెలను, వారి కుటుంబాలను, వారి వ్యాపారంలో, ఉద్యోగంలో దీవించి ఆస్వాదించి నీ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని సమస్త మహిమ ఘనత ప్రభువుల మీదే యేసయ్య ప్రార్థించి వేడుకుంటున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మికుని సహవాసము, సమాధానం దేవుని బిడ్డలారా మనకును, మన కుటుంబాలకును, త్రిలోక భక్తులకు, చేరిన సకల పరిశుద్ధులకును, ఈ ప్రార్థన కూడా ఏర్పడుతున్న దైవజనుని కుటుంబమునకును, సంఘమునకును, గ్రామమునకును ప్రభు రాక పర్యాంతము ఆయన కృపతోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించును గాక. సమయించిన మాస్టర్ గారి వందనాలు. మీ అందరికీ నా ఓకే, దేవునికి మహిమ గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ముగించుకున్నాం. ప్రార్థన అయిపోయింది. మన ఈ యొక్క రాత్రికాల సమయంలో మనందరినీ ప్రేమించి, మన గ్రామాన్ని ప్రేమించి, మన సంఘాన్ని ప్రేమించి, ముఖ్యంగా నన్ను ప్రేమించి ఈ రాత్రి మన మధ్యకు వచ్చి శక్తివంతమైన, అమూల్యమైన
వర్తమానాన్ని అందించి మనలోకి బలపరిచిన దేవుని సేవకులకు ప్రత్యేకమైనటువంటి వందన మరి మన తరపున దేవుని సేవకులకు మరి యొక్క ప్రత్యేక సభల గురించి మరి ముందే ఒక మాట అన్నా పెడితే ఎలా ఉంటుంది అందరూ వస్తానన్న వెంటనే తర్వాత రోజు నన్ను మారిషస్ అనేటువంటి దేశానికి ప్రయాణం మన అయ్యగారి ఇంటికి కూడా వెళ్ళలేకపోయాను. ఫోన్లోనే మరి అయ్యా ఈ యొక్క సభలకి వాళ్ళ రోజు మీరు వాక్యం చెప్పడానికి రావాలి అని అడిగితే ఖచ్చితంగా వస్తానన్నారు. మరి ఆ దేశం నుంచి వచ్చిన తర్వాత కూడా వెళ్ళడానికి నాకు అవకాశం రాలేదు. మరి అయినా సరే ఆయన దేవుని యొక్క పరిచయం ఉన్నటువంటి ఆయన భారాన్ని బట్టి ఈరోజు మంచి మరి సందేశాన్ని అందించారు. అది మన జీవితానికి దేవుని కలిగి ఉండాలంటే అది ముందు మా యొక్క హృదయంలో నాటబడాలి, అదే ఉద్దేశం ఉండాలి. మరి దేవుని యొక్క భక్తులు ఎలా ఉంటారు, వారి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలు మనం విందాం, మాతో ప్రకారం నడుచుకుందాం, దేవుని యొక్క బిడ్డలుగా కొనసాగుదాం. దేవుడు మనమందరినీ దీవించును గాక.